హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. మీలో చాలామంది నోబెల్ ప్రైజ్ గురించి వినుంటారు, అదేవిధంగా ఏబెల్ ప్రైజ్ గురించి వినుంటారు. కానీ ఎప్పుడైనా సరే క్రాఫోర్డ్ ప్రైజ్ అంటే ఏంటో విన్నారా? అయితే క్రాఫోర్డ్ ప్రైజ్ బేసిక్లీ ఏంటి అనంటే ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ప్రైజెస్ అనమాట. అయితే ఎన్ని రంగాల్లో ఇస్తారు దీనిని అనంటే టోటల్గా 5 రంగాల్లో ఈ ప్రైజ్ని అందజేస్తూ ఉంటారు. ఆ 5 రంగాలు వచ్చేసి ఏంటి అనంటే ఒకటి మ్యాథ్స్, ఇంకొకటి ఆస్ట్రానమీ, ఇంకొకటి పాలీ ఆర్థరైటిస్, జియో సైన్సెస్, బయో సైన్సెస్. ఈ 5 రంగాలలో క్రాఫోర్డ్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని అందజేస్తారు. మరి ఇప్పుడు ఎందుకండి న్యూస్లో ఉంది? అదంత ఇంపార్టెంటా అనంటే ఎస్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ సంవత్సరం 2026కి గాను మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఈ క్రాఫోర్డ్ ప్రైజ్ని ఒక ఇండియన్ అందుకున్నారు. ఆయన ఎవరు అనంటే వీరభద్రన్ రామనాథన్ అన్నటువంటి వ్యక్తి. ఈజ్ ఫ్రమ్ చెన్నై, తమిళనాడు. ఆయన చేసినటువంటి రీసెర్చ్కి గాను అంటే ఎరోజల్స్, ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో ఎరోజల్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న పార్టికల్స్. ఆ ఎరోజల్స్ ఏ విధంగా మన ఎన్వైర్న్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఎస్పెషల్లీ క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంది కదా, దానికి కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అన్న దాని గురించి ఆయన చేసిన రీసెర్చ్కి ఈ సంవత్సరం ఆయనకు అవార్డు లభించింది. అయితే ఈ సంవత్సరం ఆయనకి మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇంకా అసలు ఎంతమందికి ఇస్తారు మ్యాక్సిమం అంటే మినిమం 1 పర్సన్కి ఇస్తారు. జనరల్గా 1 పర్సన్కి ఇస్తారు ఎవ్రీ ఇయర్. మ్యాక్సిమం 3 మెంబర్స్కి ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ 5 కేటగిరీస్లో ఒక కేటగిరీ థీమ్ లాగా తీసుకొని అందజేస్తూ ఉంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఏ కేటగిరీలో అందిస్తున్నారంటే జియో సైన్సెస్. ఆ రంగంలో ఈయన చేసినటువంటి రీసెర్చ్కి గాను ఈయనకి అవార్డు లభించింది. మొట్టమొదటిసారి ఒక ఇండియన్కి అవార్డు లభించింది. ఈ ప్రైజ్ని ఎప్పటి నుంచి అందజేస్తూ ఉన్నారు అంటే 1980లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1982 నుంచి దీన్ని అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు, ఈ ప్రైజ్ని అందజేస్తూ ఉన్నారు అనమాట. దీంట్లో రివార్డ్ మనీ వచ్చేసి ఎంత అనంటే యాక్చువల్లీ ఈ ప్రైజ్ని అందజేసే ఫౌండేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంకొకటి వచ్చేసి ఈ క్రాఫోర్డ్ ఫౌండేషన్ లండ్, స్వీడన్లో ఉన్నది. ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ ప్రైజ్ని అందజేస్తూ ఉంటాయి. రివార్డ్ అమౌంట్ ఎంత అనంటే 8 మిలియన్ స్వీడిష్ క్రోన్స్, అది రివార్డ్ అమౌంట్ అని వచ్చేసి. అయితే చెప్పుకున్నాం కదా, ఈయన చేసినటువంటి రీసెర్చ్ అంటే క్యోటో ప్రోటోకాల్కి సిమిలర్గా ఉంటుంది అని ఓజోన్ లేయర్ పరిరక్షణ కోసం క్యోటో ప్రోటోకాల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఓజోన్ గురించి వచ్చింది కాబట్టి ఓజోన్ అన్నది ఇట్ ఇస్ విత్ అ కెమికల్ ఫార్ములా O3. ఇది మన అర్త్కు ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అని. అయితే ఈ లేయర్స్లో ఓజోన్ లేయర్ అన్నటువంటిది ఏ ఏరియాలో ఉంటుంది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.